ఆర్టిస్ట్ లైఫ్ సిల్వర్ స్క్రీన్ మీద చూసినప్పుడు అంత బాగానే ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. 2019 మే స్టార్ట్ అయ్యి 2019, 20, 21 ఆడిషన్స్కే అలా లైఫ్ అలా స్ట్రగుల్స్లోనే ఉంది. సో 2022 అనుకుంటాం నేను ఓన్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టోరీ రాసి స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒక 1 month 2 months ఏమో రైటర్గా చేశాను జబర్దస్త్కి. ఇలా 13 సీరియల్స్ ఏమో చేశాను. జెమినీ, జీ తెలుగు, మా టీవీ అన్ని. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక చాలా ఆడిషన్స్ ఇచ్చి ఉంటారు. సార్ ఫిలింకి ఆడిషన్కి వెళ్ళాను, చేశాను. అది వెంకీ అట్లూరి గారి వరకు వెళ్ళింది. ఓకే బాగుంది అన్నారు. మీరు ముందు సీరియల్స్ చేశారండి, ఇది వర్కౌట్ అవ్వదు, మూవీస్ కంటే మూవీ ఆర్టిస్టే కావాలి అన్న. బట్ మమ్మీ మరీ కూర్చోపెట్టుకొని చిన్నప్పుడు నేను ఉన్నా కదా, నీకు సపోర్ట్ ఉన్నా, నువ్వు చెయ్యి, నువ్వు ఏదో ఒక రోజు 70mm హీరో ఇలా కనపడిస్తావు, మనం బిజీలో వేద్దాం. సీన్ వస్తుంది అందరు సీన్లు అయిపోతున్నాయి, మన సీన్ రావట్లేదు. ఓకే మన సీన్ వచ్చింది, అలా అందరు విజిల్స్ చేస్తున్నారు, అరుపులు. అది క్లిక్ అయ్యి డైరెక్ట్ తమిళ్ ఒక పెద్ద ఫిలిం జీవి ప్రకాష్ గారు, సో ఆ ఫిలింలో క్లిక్ అవ్వడం. అసలు ఆడిషన్స్ కి వెళ్ళాలంటే అసలు ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎలాగ? ఆడిషన్స్ అంటే ఇన్స్టాగ్రామ్ లో కాస్టింగ్ కాల్స్ ఉంటాయి. 100లో 10 ఏదో మంచిగా ఉంటాయి, ఇంకా 90 వేస్ట్ అంటాను. డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవడం చేయడం. ఫస్ట్ డే రోజు చాలా మందికి నర్వస్ ఉంటూ ఉంటుంది. నర్వస్ లేదు, ఎప్పుడెప్పుడు నా సీన్ కెమెరా పెట్టండి, మొహం పైన పెట్టండి, అంత హడావిడిగా ఉంది. తెలుగు ఇండస్ట్రీకి తమిళ ఇండస్ట్రీకి ఏంటి డిఫరెన్స్? అంటే ఇప్పుడు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసినట్టు ఉంటుంది ఇంటర్వ్యూలో, బట్ రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. తమిళ ఇండస్ట్రీ ఏంటంటే వాళ్ళు యాక్టింగ్ చూస్తారు, సపోర్టింగ్ బాగుంటుంది అక్కడ. ఏదో ఒక కాంటాక్ట్స్ కానీ ఇవి ఉంటేనే సస్టైన్ అవుతామా, లేకపోతే కూడా సస్టైన్ అవ్వచ్చా? అంటే కాంటాక్ట్స్ ఉన్నా కూడా వాళ్ళు మనకి డోర్ కొట్టి లోపలి వరకు పంపిస్తారు, బట్ లోపలికి వెళ్ళాక మనం ఏంటని ప్రూవ్ చేసుకోవాలి. అంటే రైటర్ డైరెక్టర్ కింద 2 jobs వాళ్ళే చేసుకుంటున్నారు. డైరెక్టర్ దగ్గరికి వచ్చే వరకు ఇతను ఒక విజన్ ఆయనకి అర్థం అవ్వదు. ఆయన ఏమనేస్తాడు, ఓకే ఇప్పుడు లవ్ సీన్, ఈ అబ్బాయి వెళ్తాడు, ప్రపోజ్ చేస్తాడు, ఐ లవ్ యూ టు హక్ చేసేసుకోండి అంతే. అప్పుడు ఏమంటే రైటర్ కి కొంచెం ఫీల్ వస్తుంది, ఓకే నేను అనుకున్న విజన్ రాలేదేంటి అని చెప్పి. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, దానికి మన తెలుగు వాళ్ళు చాలా మంది సూట్ అవుతారు. అది తెచ్చుకునేందుకు వాళ్ళకి అంత స్కోప్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఏదో ఒక నేమ్ సెక్ కింద యూజ్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి అది ఎందుకు అబ్బా అనిపిస్తాయి, కానీ ఫేసెస్ చూస్తేనే ఆడియన్స్ వస్తారు అని చెప్పి వాళ్ళు అలా ఫిక్స్ అయిపోతారు, కంటెంట్ పక్కన పెట్టేసి. ఈ రొమాంటిక్ సీన్స్ కానీ ఇవన్నీ చేసేటప్పుడు ఆ టైంలో కోఆర్డినేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటారు, లైక్ ఆఫ్ ద సెట్స్? చాలా ఫిలిమ్స్ ముందే వాళ్ళు హోంవర్క్ చేస్తారు బాగా, బట్ దీనిలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ పర్సెంట్. లైక్ టైంలో కంప్లీట్లీ దీని మీదే డిపెండ్ అయిపోవడం బెటరా, ఆర్ సైడ్ కి ఇంకో బ్యాకప్ కూడా ఏదైనా పెట్టుకుంటే బెటరా? మనం నిజంగా ఒక యాక్టర్ అవుతామన్నా, డైరెక్టర్ అవుతామన్నా, రైటర్ అని చెప్పి మనం వేరే జాబ్స్ చూడకూడదు. ఇంకా సజెస్ట్ చేయాలంటే బెస్ట్ మూవీస్ ఏం సజెస్ట్ చేస్తే? సొల్యూషన్ చేస్తాను, నువ్వు పడిపోతున్నావు కిందకి, ఆ ఫిలిం చూడు, నువ్వు కన్ఫర్మ్ లేచి నిలబడతావు. ఏదేం చేయాలి, మనకి ఏదో చేసేయాలని అనిపిస్తుంది. చాలా మందికి మూవీ ఇండస్ట్రీకి రావాలని ఉంటుంది, సపోర్ట్ ఉండదు, ఎలా అచీవ్ చేయాలి? అదే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ మీకు అడగాలనుకుంటున్నాను, అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ చేస్తారు, ఏంటి మీ జర్నీ? సో కాలేజ్ ఫెస్ట్లో డ్రామా వేద్దామని స్టార్ట్ చేసాం ఫస్ట్ ఇయర్లో. 500 మంది యాక్ట్ చేసేటప్పుడు ఆ డ్రామా వేసినప్పుడు నాకు లోపల అనిపించింది, మనం ఏదైనా చేస్తే జనాల అప్రిషియేషన్ ఇలా ఉంటుంది, ఓకే సక్సెస్ అంటే ఎలాగ ఉంటుంది అనేది నాకు అప్పుడు అర్థమైంది. యూట్యూబ్ స్టార్ట్ చేశాను, అందులో వ్లాగ్స్ చేయటము, సినిమా మూవీ రివ్యూస్. సో అట్లా ఒక్కొక్క స్టెప్ ఫీల్డ్లో ఉండాలి, వెళ్ళాలి, చేయాలి, సక్సెస్ అవ్వాలని, పైకి ఎదగాలని కోరుకో. హోపింగ్ ద బెస్ట్.